అమ్మ ఏం చేస్తున్నావు? దోసకాయలు కోస్తున్నా. కోసి ఎండబెట్టాలి, ఇత్తులు తీయాలి, ఎండబెట్టాలి. పండువైన దోసకాయలా? దోసకాయ కోసి ఎండబెట్టి కూరగాయలు వేసుకోవాలి. ఇవన్నీ కడగాలా? అన్ని కడగాలి, ఎండబెట్టాలి. ఇవన్నీ పండువైనయేనా? అన్ని పండువైనవి. పండువైనందుకు ఇత్తులు తీస్తున్నావు. పండువంటే ఖరాబ్ అయితే కూర వండుకోరాదు కదా. ఖరాబ్ అయ్యి వండుకోరాక పండు ఇత్తులు తీసి ఆవులకెట్టి ముద్ద పెట్టాలి, మళ్ళీ కడగాలి. ఈ ఎత్తులను అట్లా 2-3 రోజులు ఉంచాలా డబ్బలేసి? డబ్బలేసి 3 రోజులు 4 రోజులు కడగాలి. కడగట్టి మళ్ళీ ఓడగట్టి జల్లెలు వేసి ఎండబెడతారు. కూరగాయలు వేసుకోవాలి. ఇవన్నీ ఇంకా ఆవుకేస్తావు? ఇవి ఆవులకి వేయాలి. దేంట్లో వేసుకుంటారు ఈ దోశతులు? దోశ పొడి కొట్టుకోవచ్చు, నూరుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసి